హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ టైడ్స్. ఇది 2021 ఇయర్లో వచ్చిన జర్మన్ ఫిలిం. యాక్షన్, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 5.4 అయితే ఉంది. సో ఎవరికైనా ఇలాంటి అడ్వెంచర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే యావరేజ్ రేటింగ్తో ఉంది, వాచ్ చేయవచ్చు. లయన్స్గేట్లో తెలుగు డబ్బింగ్ చూడడానికి మీకు నవ్వు అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 2 ది ప్యారడైజ్ స్టారింగ్ నాని. ఈ ఫిలిం నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ జరుగుతుంది. అయితే ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్టర్స్ని తీసుకుంటున్నారు. తనే కయాదు లోహర్. సో కయాదు లోహర్ ఈ ప్యారడైజ్ ఫిలింలో యాక్ట్ అయితే చేస్తుంది. వెయిట్ చేయండి, టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రివీల్ అయితే ఉంటుంది. లైక్ కయాదు లోహర్ క్యారెక్టర్ వచ్చేసి ఈ ఫిలింలో ఒక సెక్స్ వర్కర్గా ఉంటుందంట. నెక్స్ట్ నెంబర్ 3 త్రివిక్రమ్ గారి అప్కమింగ్ 2 మూవీస్కి సంబంధించి రీసెంట్గా నాగవంశీ గారు ఆ మూవీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. లైక్ అందులో ఫస్ట్ వన్ విక్టరీ వెంకటేష్ గారితో త్రివిక్రమ్ గారి ఒక కాంబో అయితే ఉంది. రీసెంట్గా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే కదా. సో అదొచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నుంచి షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారంట. ఇంకా మూవీ రిలీజ్కి షెడ్యూల్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. 2026 సమ్మర్లో రిలీజ్ ఉంటుందంట. సో అది అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ గారితో ఒక బిగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. అదొచ్చేసి 2026 సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయితే అవుతుందంట. సో ఈ బిగ్ ప్రాజెక్ట్ మన ముందుకు రావడానికి ఈజీగా 2 ఇయర్స్ టైం అయితే తీసుకుంటారు. అది 2028 ఆర్ 2029 అప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ థియేటర్స్లో రావచ్చు. నెంబర్ 4 హోలీ నైట్ డీమన్ హంటర్స్. ఇది కొరియన్ ఫిలిం. ఈ ఇయర్ ఏప్రిల్లో కొరియా కంట్రీలో ఈ ఫిల్మ్ని రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. సో యాక్టర్ డాన్లీ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ గైస్, ఈ ఫిలింని ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్ బుక్ మై షో. సో ఈ ప్లాట్ఫామ్స్లో మనకి డబ్బుడ్ వర్షన్స్ అనేవి త్వరలో రిలీజ్ అయితే ఉంటాయి. సో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, డబ్బింగ్ జరుగుతున్నట్టు. సో త్వరలోనే మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం నుంచి డబ్బుడ్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. వెయిట్ చేయండి, డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5 రీసెంట్గానే మనం సూపర్ మ్యాన్ ఫిల్మ్ అయితే చూసాం కదా. లాస్ట్లో మనకి ఎండింగ్లో సూపర్ మ్యాన్ సిస్టర్ని అయితే చూపించారు యాక్టర్స్ మిల్లీ ఆల్కాక్. సో తన క్యారెక్టర్ మీద సూపర్ గోల్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు ఫ్యూచర్లో వార్నర్ బ్రోస్ వారు తీసుకొని వస్తున్నారు. బట్ ఈ సూపర్ మ్యాన్ మూవీ తీసిన డైరెక్టర్ కాదు ఈ ఫిల్మ్ని డైరెక్ట్ అయితే చేస్తున్నది. మీరు 2021 ఇయర్లో వచ్చిన కురియలా ఫిల్మ్ అయితే చూస్తున్నారా? చూడకపోయి ఉంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, చూడవచ్చు. అది మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. సో ఆ డైరెక్టర్ నుంచి అవుట్పుట్స్ అయితే బాగుంటాయి. ఈసారి సూపర్ గోల్ అని చెప్పేసి ఈ ఫిల్మ్ అయితే మన ముందు తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ కన్ఫర్మ్ అయి ఉందంటే 2026 జూన్ 26. సో అప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయి ఉంది. నెంబర్ 6 ది చూజన్. ఇది క్రిస్టియన్ హిస్టారికల్ డ్రామా సిరీస్. 2017 నుంచి 2025 వరకు టోటల్ 4 సీజన్స్ 32 ఎపిసోడ్స్ వరకు అయితే వచ్చున్నాయి. ఇది హిట్ సిరీస్. దీని గురించి మీరు ఆల్రెడీ చూసుంటే తెలిసే ఉంటుంది. మనకి ది చూజన్ అని చెప్పేసి ప్లే స్టోర్లో ప్లాట్ఫామ్ అయితే ఉంది. అందులో ఆల్ మల్టిపుల్ ఆడియోస్లో ఈ సిరీస్ అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ని అయితే స్ట్రీమింగ్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ వచ్చేసి అప్లోడ్ అయితే అయ్యాయి. మీరు కానీ తెలుగు చూడాలనుకుంటే ప్లే స్టోర్లో చూజన్ అని చెప్పేసి ప్లాట్ఫామ్ అయితే ఉంది, అందులో మీరు వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7 మై ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ యూ. ఇది చైనీస్ వెబ్ సిరీస్. 2022 ఇయర్లో ఈ మ్యాండరిన్ సిరీస్ రిలీజ్ అయితే అయింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్కి ఐఎండిబి రేటింగ్ 10కి 8 అయితే ఇచ్చున్నారు. టోటల్ సీజన్ 1లో 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి డబ్ చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. నెంబర్ 8 దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఫిలిం నుంచి టోటల్ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. మనకి ఆగస్ట్ 25 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఫిలిం నుంచి ఒక న్యూ టీజర్ కట్ వచ్చేసి రెడీ అయితే అవుతుంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ టీజర్ కట్ వచ్చేసి రెడీ అయితే చేస్తున్నారంట. ఆల్రెడీ మనం ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే చూస్తున్నాము. ఒకటి కాదు, ఒక 2 గ్లిమ్స్ అయితే వచ్చున్నాయి. ఇప్పుడు వచ్చే టీజర్ వచ్చేసి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుందంట. సో రెడీ అయితే అవుతుంది. మరి ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంటే స్ట్రాంగ్ బజ్ వచ్చేసి
ఆగస్ట్ 15th రిలీజ్ అవబోతున్నట్టు. వెయిట్ చేయండి. డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వారి నుంచి మనం త్వరలోనే ఈ టీజర్కి సంబంధించి అప్డేట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. లైక్ ఈ టీజర్ కట్ అయినా రావచ్చు, లేకుంటే ఫస్ట్ సింగిల్ అయినా రావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ న్యూ యాక్షన్ ప్యాకెట్ టీజర్ అయినా లేకుంటే ఫస్ట్ సింగిల్, ఈ 2 అప్డేట్స్ ఒక అప్డేట్ మనం ఆగస్ట్ 15కి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్ నుంచి ట్రైలర్ అయితే చూసాము. నా ఇప్పుడు సిరీస్ రిలీజ్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాము. సిరీస్ నుంచి మనకి టోటల్ 3 వాల్యూమ్స్ రిలీజ్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్లో 4 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తున్నారు. సెకండ్ వాల్యూమ్లో 3 ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. ఇంకా థర్డ్ వాల్యూమ్లో 8th ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సంబంధించి రన్ టైమ్ డ్యూరేషన్ అయితే వచ్చింది. వినగానే మీరు షాక్ అయితే అవుతారు. మనకి ఏ సిరీస్ చూసుకున్నట్టయినా 1 hour ప్లస్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ నుంచి వచ్చే డ్యూరేషన్ ఈచ్ ఎపిసోడ్ 2 hours ప్లస్ అయితే డ్యూరేషన్ అయితే ఉంది. లైక్ గైజ్, ఇక్కడ యాక్చువల్గా టీమ్ ఒక 20 ఎపిసోడ్స్ వరకు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎందుకులే 20 ఎపిసోడ్స్ ఇలా వాల్యూమ్స్గా గ్యాప్ ఇచ్చి డ్యూరేషన్ పెంచేసి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇలా 8 ఎపిసోడ్స్లోనే డ్యూరేషన్ వచ్చేసి మనకి లెంత్ ఎక్కువగా చూపించబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈచ్ ఎపిసోడ్ 2 hours అయితే ఉండబోతోంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి 3 hours వరకు దాదాపుగా డ్యూరేషన్ వచ్చేసి మనకి చూడడానికి ఉండబోతుంది. సో చాలా లెంతీ డ్యూరేషన్తో మనకి ఫైనల్ సీజన్ వచ్చేసి తీసుకుని వస్తున్నారు. సో ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసి నవంబర్ 26th వచ్చేసి చూస్తాము, 4 ఎపిసోడ్స్ వస్తాయి. ఇంకా సెకండ్ వాల్యూమ్ వచ్చేసి డిసెంబర్ 25th అయితే చూస్తాము, 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ ఉంటాయి. ఇంకా ఫైనల్ వాల్యూమ్ 3 వచ్చేసి జనవరి 1st వచ్చేసి ప్రీమియర్ చేస్తారు ఫైనల్ ఎపిసోడ్. నెంబర్ 10 OTT. ఇది 2024 ఇయర్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా ఫిలిం. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.7 అయితే ఉంది. సో గుడ్ యావరేజ్ రేటింగ్. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో వితౌట్ రెంట్లో అప్లోడ్ అయితే చేశారు. సో లైక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటింగ్ కూడా పర్లేదు. హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వారికి ఈ ఫిలింని టచ్ చేయవచ్చు. మూవీ అయితే నేను చూడలేదు, ఎలా ఉందో చెప్పడానికి. సో ఎవరైనా చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 11 స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సిరీస్. సీజన్ 3 నుంచి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేశారు. ఇందులో టోటల్ 10 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. జియో హాట్స్టార్లో ఈ సిరీస్ ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ డబ్బు వర్షన్స్ వచ్చాయి కాబట్టి మనకి తెలుగు కూడా డెఫినెట్గా ఉండే ఉంటుంది. అది ఫీచర్లు యాడ్ అయితే చేస్తారేమో. నెక్స్ట్ నెంబర్ 12 వార్ 2. మరొక న్యూ పోస్టర్ వచ్చేసి ఈ ఫిలిం నుంచి రివీల్ అయితే చేశారు. సో వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఈ ఫిలిం నుంచి మనకి ట్రైలర్ కట్ ఈ మంత్లోని రిలీజ్ అయితే చేస్తున్నారు. స్ట్రాంగ్ బజ్ వచ్చేసి జూలై 23rd ట్రైలర్ కట్ వస్తున్నట్టు. బట్ జూలై 23rd అనేది డేట్ కన్ఫర్మ్ అయితే కాదు గైస్. ఈ మంత్ లాస్ట్ వీక్లో మనకి రిలీజ్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఇంకా ఫైనల్ డేట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ట్రైలర్ కట్ సంబంధించి సెన్సార్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. 2 minutes 40 seconds వరకు ట్రైలర్ కట్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మరో ఫ్యూ డేస్లో ఈ ట్రైలర్కి సంబంధించి న్యూ పోస్టర్ డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఈ మంత్ ఎండ్లో మనం వచ్చేసి ఈ ఫిలిం ట్రైలర్ అయితే చూడబోతున్నాం. అండ్ ఆగస్ట్ 15th వచ్చేసి థియేటర్స్లో ఫుల్ ఫిలిం వచ్చేసి చూస్తాం. నెంబర్ 13 షో టైమ్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో నవీన్ చంద్ర అండ్ కామాక్షి భాస్కర్ల యాక్ట్ అయితే చేశారు. ఇది యాక్చువల్గా ఒక తమిళ ఫిలింకి అఫీషియల్ రీమేక్ అనమాట. ఆ తమిళ్లో తీసిన మూవీ డైరెక్టరే ఈ ఫిలింని కూడా డైరెక్ట్ అయితే చేశారు. మరి మూవీ థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అంటే థియేటర్స్లో నవీన్ చంద్ర మూవీస్ చూడడం అంటే చాలా రేరే కదా. OTT ప్లాట్ఫామ్లో అయితే చూసి హైలైట్ అయితే చేస్తారు. సేమ్ ఈ ఫిలిం కూడా అలానే జరుగుతున్నట్టుంది. ఇప్పుడు మనకి OTT ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 25th సైనెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో తమిళ్లో వచ్చిన వర్షన్ వచ్చేసి బాగుంటుంది. మరి తెలుగులో ఎలా తీశారో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 14 తేజ సజ్జా అప్కమింగ్ ఫిలిం మిరాయ్. ఈ ఫిలిం నుంచి మనకి లాస్ట్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వడమే. September 5th రిలీజ్ అన్నారు అంతే. ఇంకా అప్పటి నుంచి ఈ ఫిలింకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ అప్డేట్ న్యూ అయితే రాలేదు. సో ఫైనల్గా వచ్చేసి ఒక పోస్టర్ అప్డేట్ వచ్చేసి రిలీజ్ చేశారు. వైబాన్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. త్వరలో మనకి అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేస్తారంట. లైక్ ఇది చూసుకున్నట్టయితే మూవీ నుంచి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వెయిట్ చేయండి. ఈ మిరాయ్ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ కమింగ్ వెరీ సూన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మూవీ నుంచి శాటిలైట్ అండ్ OTT రైట్స్ వచ్చేసి బ్యాక్ చేసుకున్నారు.
ఓటీటీ వచ్చేసి జియో హాట్స్టార్ వారు తీసుకున్నారు. ఇంకా శాటిలైట్ వచ్చేసి స్టార్ మా వారు తీసుకోవడం అయితే జరిగింది. లైక్ మూవీ మనకి సెప్టెంబర్ 5కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ నుంచి టోటల్ వర్క్ అయిపోయి ఇంకా ప్రమోషన్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసినట్టయితే సెప్టెంబర్ 5th రిలీజ్ పక్కా అయితే ఉంటుంది. నెంబర్ 15 మా స్టారింగ్ కాజోల్. ఈ ఫిల్మ్ వచ్చేసి మైథలాజికల్ థ్రిల్లర్, ఫ్యాంటసీ, హారర్ అండ్ మిస్టరీ డ్రామాకి అయితే వచ్చింది. ఇది డీసెంట్ గుడ్ వాచ్ ఫిల్మ్, చూడడానికి పర్లేదు, బాగుంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ నుంచి ఆన్లైన్లో HD 4K వర్షన్ చూడడానికి వచ్చేసింది హిందీ ఆడియో. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేద్దాం అనుకుంటే చేయవచ్చు. ఇంకా ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాను. అయితే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు డెఫినెట్గా డబ్బుడ్ వర్షన్స్ అయితే రావచ్చు. మనకి బిఫోర్ థియేట్రికల్ రిలీజ్ తెలుగు, తమిళ్, సో ఈ ఆడియోస్ కూడా కన్ఫర్మ్ అయితే అయ్యాయి. బట్ థియేటర్స్లో ఆ ఆడియోస్ అనేవి రిలీజ్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ వారు ప్రీమియర్ ప్లాన్ చేయవచ్చు. వెయిట్ చేయండి, డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.